దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రియులైన మీ అందరికీ ఉదయకాల సమయంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాల సమయంలో లేచారా? లేచి దేవుని స్తుతించారా? ఈ సమయంలో మరి దేవుడు ఈరోజు కొరకే మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం చదువుకొని ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభించండి. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 46 అధ్యాయము 11 చరణం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మిమ్మల్ని బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని మాటతో మనము ముందుకెళ్ళడం అనేది అది ఎంతో మనకి గొప్ప భాగ్యం. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో కొంతమంది మనుషులు మనతో ఉంటే మనము ఎంతో ధైర్యంగా మా వాళ్ళు ఉన్నారు, మాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని ఎంతో ధైర్యంగా ఉండగలం. అలాంటిది ఈ భూలోకమును, ఈ భూలోకంలో ఉన్న సమస్త సైన్యములను, సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడే మనకి తోడై ఉన్నాడని మనం ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలి. నెక్స్ట్ అక్కడ అంటున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు అంటే ఈ ప్రపంచానికే, ఈ సృష్టి అంతటికే దేవుడు. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎందుకు మనకు ఆశ్రయమై ఉన్నాడంటే, యేసయ్య మనల్ని తన స్వరక్తముతో సంపాదించుకున్నాడు కాబట్టి, తన రక్తంతో మనల్ని కడుక్కొని పరిశుద్ధపరిచి మనల్ని ఆయన ఆత్మతో నింపి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయనే మనకు తోడై ఉన్నాడు. మరి శిష్యులతో కూడా మరి యేసయ్య పరము వెళ్ళేటప్పుడు ఇదే మాట చెప్తారు, ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తారు. కాబట్టి సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు మనకు తోడై ఉన్నాడని, యాకోబు యొక్క దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడని ఎవరైతే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారో నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని బట్టి గొప్ప ధైర్యం మీకు కలుగునుగాక. దీన్ని మీరు రిసీవ్ చేసుకోండి. అనేక మందికి, మీ ప్రియులకు, మీ స్నేహితులకు దీన్ని పంపించండి. తద్వారా మీరు కూడా ఈ సువార్త పరిచర్యలో ఈ యొక్క దేవుని వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయటంలో మీరు కూడా పాలుభాగస్తులయ్యి మీరు కూడా బ్లెస్ చేయబడతారు. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేసి ముందుకి ఆశీర్వాదకరంగా నడిపిస్తారు. ఎందుకంటే ఆయనే మనకు తోడయండి, మనకు ఆశ్రయమై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నిత్యముగా దీన్ని ఈరోజు మీ అందరి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభించండి. స్తోత్రం మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో తండ్రి, మరి ప్రభా రాత్రి అంతా కాచి కాపాడి ప్రభు మరొక నూతన దినాన్ని మాకు ప్రసాదించి ఉన్నావు తండ్రి. ఈరోజు ప్రభా నీ సన్నిధిలో మేమందరం కూడా ప్రభా ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నాయనా మరి ప్రభా నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని, నీ వాగ్దానాన్ని పొందుకొని, నీవు మాకు తోడై ఉన్నావనే మాటతో, నీ వాక్యమును బట్టి మేము ధైర్యముతో ప్రభా నీవే మాకు ఆశ్రయమని, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవసరాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో నీవు మాకు తోడై ఉన్నావనే ధైర్యముతో ఇదిగో ఈ వాక్యము, ఈ వాగ్దానము ఈ సమయంలో ఎవరైతే దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, దీన్ని పొందుకుంటున్నారో, ఇది నా కొరకే అని ఎవరైతే దాన్ని స్వీకరిస్తున్నారో వారందరికీ ప్రభా నీ ధైర్యముతో నింపండి ప్రభా, నీ ఆత్మ శక్తితో నింపండి ప్రభా, నీ ఆత్మ బలముతో నింపండి ప్రభా. మీరే ఆశ్రయం గురించి బలపరచండి. అలాగే ప్రభా ఈరోజు ఎవరైతే రోగగ్రస్తులై ఉన్నారో, ఎవరైతే బలహీనతో ఉన్నారో, ఎవరైతే సమస్యతో ఉన్నారో, ఎవరైతే ఏ అవసరంతో ఉన్నారో, ఎవరైతే దేని కొరకు కనిపెడుతున్నారో
తండ్రి, వారందరికీ యేసుక్రీస్తు నామములో నీవు జవాబు ఇచ్చుదువుగాక ప్రభా. ఈరోజు ఒక జవాబు వారికి వచ్చునుగాక ప్రభా. ఇది వరకు ఎన్నడూ జరగలేని కార్యాలు, ఇది వరకు ఆగిపోయిన కార్యాలు యేసు నామములో ఈరోజు జరుగునుగాక ప్రభా. తండ్రి, మీరు తోడే అంటే అన్నీ జరుగుతాయి ప్రభా. నువ్వు ఆశ్రయంగా ఉంటే మరి ఏది కొదువేండదు ప్రభా. నజరుడైన యేసు నామములో ఈరోజే నిత్యముగా ఇదిగో తండ్రి, మూయబడే ద్వారాలన్నీ తెరవబడునుగాక ప్రభా. యేసు నామములో ఇదిగో నీ స్వస్థతలు ప్రకటిస్తున్నావు ప్రభా. నీ బిడలకు ప్రభా, ఇదిగో వింటున్నవారు, నన్ను చూస్తున్నవారు, ఇప్పుడే కాదు ప్రభా, తర్వాత కూడా చూస్తున్నవారు, వింటున్నవారు కూడా గొప్ప విడుదల పొందుదురుగాక, గొప్ప స్వస్థత పొందుడుగాక, నీ ద్వారా ఆశీర్వదించబడదురుగాక. నీ మహిమ కొరకు ప్రభా ఇదిగో త్యాజరిల్లుదురుగాక ప్రభా. ఈ వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధాత్ముడే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, పేరు పేరు మీ చేతులకు అప్పగిస్తూ, మహిమంతా మీకు ఆరోపిస్తూ, నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ అందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు తోడేండి నడిపించి దీవించునుగాక. ఆమేన్.